నమస్కారం. ఉద్యాన శోభ కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి ఉద్యాన శోభ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు గార్డెనింగ్ ఎక్స్పర్ట్ లలిత శ్రీ గారు. మరి ఆవిడని అడిగి గార్డెనింగ్ కి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారో తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి మేడం. మరి ఈ రోజు మా సకుల కోసం గార్డెనింగ్ కి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారు? ఈ రోజు మనం ట్విన్ ట్రంక్ స్టైల్ గురించి తెలుసుకుందాం. ఓకే, అంటే పేరు వింటేనే చాలా కొత్తగా ఉంది. ఆ స్టైల్ అంటే ఏంటి మేడం? అసలు ట్విన్ ట్రంక్ అంటేనే యాజ్ ద నేమ్ సజెస్ట్ ట్విన్ ట్రంక్, ఒకటే చెట్టుకి రెండు మొదలు ఉంటాయని మనం ట్విన్ ట్రంక్ అంటాం అన్నమాట. ఓకే. సో నేను ఒక్కోసారి వాక్ ఇన్ టు నర్సరీలోకి వెళ్తున్నప్పుడు నేను ట్విన్ ట్రంక్ స్టైల్లో టార్గెట్ ఉంది కాబట్టి ట్విన్ ట్రంక్ అంటేనే ఒకటే చెట్టుకి రెండు చెట్లు చేసినవి కావు, ఒకటే చెట్టుకి రెండు మొదలు రావాలి కాబట్టి అలాంటి చెట్టుని సెలెక్ట్ చేసుకొని మంచిగా ఒక కుంపట్లు పెట్టి బాగా లావైన దాకా పెంచి తర్వాత ఇలా మనం ట్రేలో పెట్టుకుంటాం అన్నమాట. ఓకే. ఇది మనం ట్విన్ ట్రంక్ స్టైల్ అంటాం. రెండు ట్రంక్స్ ఒకటే చెట్టుకి రెండు మొదళ్ళు ఉన్నాయి. ఇది బోధి వృక్షం లీఫ్ స్ట్రక్చరే ఇలా ఉంటుంది మేడం. ఇది చూస్తే ఫస్ట్ లుక్ చూడగానే రావి చెట్ల అనిపిస్తుంది. మరి మీరేమో బోధి వృక్షం అన్నారు. మరి రెండు ఒకటేనా? అంతే డిఫరెన్స్ ఏంటి రెండింటికి? చాలా కరెక్ట్ గా అడిగారు. అంటే రావి చెట్టు బోధి వృక్షం లీఫ్ స్ట్రక్చర్ ఒకటేలాగా ఉంటుంది. అంటే అదేమో కొంచెం రెడ్డిష్ కలర్ లో ఉంటుంది అనమాట, డార్క్ గ్రీన్ కలర్ లో వస్తుంది అనమాట రావి చెట్టు. మన బోధి వృక్షం అనగానే మనం వైట్ పీపుల్ అని కూడా అంటుంటాము. బోధి వృక్షం అంటే మన బోధి చెట్టు ఇస్ సింబల్ ఆఫ్ బుద్ధుడు అనమాట. ఆ బుద్ధుడు ఎన్లైట్మెంట్ తీసుకున్న చెట్టు, ఎన్లైట్మెంట్ వచ్చిన చెట్టు అన్నట్టు బోధి వృక్షంకి చాలా పాపులర్ అనమాట. బోధి వృక్షం అంటే మనం ఇప్పుడు ట్విన్ ట్రంక్ స్టైల్లో చూస్తున్నాం ఇక్కడ. ఇన్ జనరల్గా మన బోధి వృక్షం కూడా చాలా ఆస్పిషియస్ ప్లాంట్గా కూడా చూస్తుంటాం. మన రావి చెట్టు మనకి ఎట్లా ఆస్పిషియస్ ప్లాంటో, మన హిందూస్కి అందరికీ రావి చెట్టు అంటే పెద్ద ఆస్పిషియస్ ప్లాంట్ అనమాట. అలానే రావి చెట్టు లీఫ్ స్ట్రక్చర్ డిఫరెంట్, కానీ ఇది వైట్ కలర్ లీఫ్లో ఉంటుంది అనమాట. కొంచెం వైటిష్ ఉంటుంది. దీని కాండం కూడా కొంచెం లైట్గా వైట్ కలర్లో ఉంటుంది అనమాట. వైట్ పీపుల్ అని కూడా కొంతమంది అంటుంటారు. నార్త్లో కొంతమంది వైట్ పీపుల్ అని కూడా అంటుంటారు. మనం దీన్ని బోధి వృక్షం అని కూడా అనొచ్చు అనమాట. బుద్ధుడు ఎన్లైట్మెంట్ వచ్చిన చెట్టుని మనం బోధి వృక్షం అంటాం. ఈ రెండింటికి ఇదే తేడా. ఓకే. మరి దీని ఏజ్ ఎంత ఉంటుంది మేడం? మీరు గెస్ చేయండి ఎంత ఉంటుందో. అంటే 10 to 13 అనుకుంటున్నాము. ఓకే అండి. ఇది 16 years ఓల్డ్ బోధి వృక్షం అనమాట. ఓకే. ఓకే. మరి ఇప్పుడు 16 years పెంచితేనే ఈ షేప్లో వస్తుందంటారా? 16 years పెంచితేనే ఈ షేప్లో కాదు, 16 years కష్టపడితే ఈ షేప్లో వచ్చింది. 16 years పెంచితే కాకుండా 16 years మనం కష్టపడితే అదే షేప్లో మనం ఏదైతే ఫస్ట్ స్టార్టింగ్లో షేప్ డిసైడ్ చేసుకున్నామో అది మోల్డబుల్ ఏజ్లో ఉన్నప్పుడు ఇలా మోల్డ్ చేసుకుంటూ ఉంటాం అనమాట. ఇప్పుడు ఇంత లావు కాండమైనాక అది బెండ్ కాదు. సో చిన్నగా ఉన్నప్పుడే, టెండర్గా ఉన్నప్పుడే, మనకు మోల్డబుల్ ఉన్నప్పుడే దాన్ని మోల్డ్ చేసుకొని స్టార్టింగ్లోనే ఆన్ డే 1 మనం డిసైడ్ చేస్తాం ఏ స్టైల్లో చేసుకోవాలో. మనం నర్సరీకి వెళ్ళినప్పుడు ఏ స్టైల్ కావాలో ఆ స్టైల్లో సెట్ చేసుకొని, ఒకవేళ ట్విన్ ట్రంక్ అయితే ఇలాంటి చెట్టు సెలెక్ట్ చేసుకుంటాను. బ్రూమ్ స్టైల్లో ఉన్న మన క్యారెక్టరిస్టిక్స్ తగ్గట్టే ఆ స్టైల్ ప్రకారంగా చెట్టు వెతుక్కుంటాను. ఈ చెట్టుకి ఇప్పుడు నేను ట్విన్ ట్రంక్ స్టైల్ అన్నాను కాబట్టి 2 ట్రంక్స్ ఒకటే చెట్టుకి 2 మొదలు అనమాట. ఈ రూట్ ఎక్స్పోజర్ అంతా వచ్చి ఒక ట్రంక్ ఒక మొదల్ని కొంచెం ఎత్తుగా, ఒకటి స్లాంటింగ్గా, ఇట్లా స్లాంటింగ్గా, ఒకటి స్ట్రైట్ పోతున్నట్టు సెట్ చేసుకుని ఆ వృక్షం ఆకారం రావాలి. ఓకే. ఎప్పుడైనా మన బాన్సై అంటేనే ట్రీ ఇన్ అ ట్రీ. ఏది చేసినా మన బాన్సై ట్రేలో ఏది చేసినా ఇట్ షుడ్ లుక్ లైక్ ఎ ట్రీ. మీకు ఇప్పుడు ఇది డిస్టెన్స్ నుంచి చూస్తే మనకి ఒక వృక్షంలా కనపడుతుంది. ఆ ఎక్స్పోజ్డ్ రూట్స్. వృక్షం అంటేనే ఒక లావు మొదలు, ఓవరాల్ కెనిపి, బాగా ఆకులు ఉంటాము, బాగా కొమ్మలు ఉంటాము, అండ్ ఎక్స్పోజ్డ్ రూట్స్. మనకి రూట్స్ ఎక్స్పోజ్డ్ ఉంటేనే ఆ ట్రీ లైక్ అపియరెన్స్ అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే మనం అంటాం కదా వృక్షాలకి అన్ని రూట్స్ మీద ఇట్లా గంటలు వేసుకుంటూ ఆడుకుంటూ ఉంటాము. అలానే ఆ ట్రీ లైక్ అపియరెన్స్ తెప్పియాలి. నేను 16 years చెప్పాను, కానీ ఇది ఈజీగా 20 years కూడా చెప్పవచ్చు. అంటే ఆ ఇంప్రెషన్ తెప్పించవచ్చు అన్నమాట. బాన్సైలో ఏంటంటే యూ నీడ్ టు క్రియేట్ దట్ ఆర్టిఫిషియల్లీ ఏజ్ లుక్ ఇన్ బాన్సైస్. 16 years అని మీకు చెప్పినా నేను 20-25 years చెప్పేస్తే నమ్మేస్తాను. సో యూ నీడ్ టు క్రియేట్ దట్ ఆర్టిఫిషియల్లీ ఏజ్ లుక్ ఆన్ యర్ బాన్సైస్. హౌ డు యూ డూ దాట్? ఒక థిక్ ట్రంక్ లైన్, ఎక్స్పోజ్డ్ రూట్స్, ఓవర్ ఆఫ్ కెనపీ. ఓకే. మనకి ఎన్నెన్ని కొమ్మలు కావాలో, ఎక్కడెక్కడ కొమ్మలు కావాలో అవే ఎంకరేజ్ చేసుకుంటూ అన్వాంటెడ్ బ్రాంచెస్ అన్ని తీసేసుకుంటూ, అంటే అన్వాంటెడ్ బ్రాంచెస్ అంటే ఇక్కడ చూడండి ఒక చిగురు స్టార్ట్ అవుతుంది, ఇవన్నీ అన్వాంటెడ్ బ్రాంచెస్ అనమాట. ఇదన్నీ తీసేస్తూ ఉంటాను ఎక్కడికక్కడ. అంటే 1/3 భాగం కిందకి నాకు ఏ కొమ్మ రాకూడదు, ఏ చిగురు రాకూడదు రూల్ ప్రకారంగా. 1/3 భాగం టోటల్ లెంత్
చెట్టు ఏదైతే లెంత్ అనుకుంటున్నామో ఆ టోటల్ హైట్లో 1/3 లెవెల్ నుంచి మనకి ఫస్ట్ బ్రాంచెస్ కానీ ఏ బ్రాంచెస్ కానీ స్టార్ట్ అవ్వాలన్నమాట. ఎందుకంటే మనం 1/3 లెవెల్ ఎందుకు అంటున్నాం అంటే నేచర్లో చూస్తే కూడా మనకు ఒక వృక్షాన్ని నేచర్లో చూస్తే 1/3 భాగంలో మనకి అసలు ఏ బ్రాంచెస్ ఉండవు. పై భాగం నుంచే మనకి బ్రాంచెస్ స్టార్ట్ అవుతుంటాయి, సగ భాగం నుంచి బ్రాంచెస్ స్టార్ట్ అవుతుంటాయి. అలానే మనం బాన్సై చేసేటప్పుడు కూడా బాన్సై అంటే నేచర్ ఇన్ మినియేచర్ అన్నాను కాబట్టి నేచర్లో ఎలా ఉందో దాన్ని కాపీ చేసుకుంటూ మనం ఒక ట్విన్ ట్రంక్ స్టైల్ చేసుకుంటూ ఉంటాం. ఓకే మేడం, ట్రేలో కూడా ఫస్ట్ నుంచి కూడా అంటే 16 years నుంచి ఇదే ట్రేలో పెంచారా, మళ్ళీ చేంజ్ చేశారా? కాదండి, మనం ముందు చెప్పుకున్నట్టు 16 years నేను ఈ ట్రేలో ఉన్నాను కాదు. ఆ చెట్టు ఏజ్ 16 years. అంటే నేను నర్సరీ పోయి కొనుక్కున్నది ఒక 2 years ప్లాంట్ అవుతుండొచ్చు, ఒక 3 years ప్లాంట్ అవుతుండొచ్చు, ఒక 4 years ప్లాంట్ అవుతుండొచ్చు. అలాంటి ప్లాంట్ సెలెక్ట్ చేసుకొని దాన్ని తీసుకొచ్చుకొని ట్రైన్ చేసుకున్నాను. ట్రైన్ చేసుకొని ఒక కుంపట్ల గ్రోత్ పాట్లో పెట్టుంచాను. కుంపట్ అన్నా గ్రోత్ పాట్లు అన్నా మన కవర్స్ అన్నా మన నర్సరీ కవర్స్ దొరుకుతుంటాయి కదా, ఒక పెద్ద కవర్లు వేసేసి మంచి బాగా లావ్ అయినాక మొదలు బాగా లావ్ అయినాక దాన్ని సెట్ అయిపోయింది, నాకు ఇంత లావ్ మొదలు చాలు, ఇంకా గ్రోత్ వద్దు, ఇంకా ట్రేలోకి షిఫ్ట్ చేస్తానది లాస్ట్ స్టేజ్ ఇస్ ట్రే స్టేజ్. అప్పుడు ట్రేలోకి వస్తుంది. ఓకే మేడం, ఈ బౌన్సై మెయింటెనెన్స్ ఏ విధంగా ఉండాలి? అంటే సాయిల్ కానివ్వండి, సన్లైట్ కానివ్వండి, వాటర్ కానివ్వండి, ఏ విధంగా ఉండాలంటారు? రెగ్యులర్గానే మనం ఏదైతే బాన్సై మెయింటైన్ చేస్తుంటామో మన సాయిల్ బాన్సై సాయిల్ టోటల్ డిఫరెంట్ ఉంటుందన్నమాట. ఒక ఎరువులు కానీ ఇసుక కానీ ఎర్రమట్టి కానీ వేసుకుంటూ మనం ఏదైతే సాయిల్ సెట్ చేసామో అదే సాయిల్ వాడుతుంటాం. ఎక్కువ ఎక్స్ట్రా శాండ్ వాడాం. మనం బోగన్విల్లాకి ఎక్స్ట్రా శాండ్ వాడతాం అనమాట, ఎందుకంటే దానికి రూట్స్ పెనట్రేట్ అవడానికి. ఇది మళ్ళీ ఫైకస్ ఫ్యామిలీ కిందకే వస్తుంది. బోధి వృక్షం అంటే మాకు మళ్ళీ ఫైకస్ ఫ్యామిలీ కిందకే వస్తుంది అనమాట. సో ఇట్స్ అ వెరీ ఫాస్ట్ గ్రోత్ వెరైటీ. ఫైకస్ అంటేనే ఫాస్ట్ గ్రోత్ వెరైటీస్. ఆ ఫాస్ట్ గ్రోయింగ్ కాబట్టి మన వెరీ రిచ్ సాయిల్ ఇవ్వాలి. రిచ్ సాయిల్ అంటే ఎక్కువ ఎరువులు వేసుకుంటూ ఎర్రమట్టి ఇసుక ఎట్లా దాంట్లో కలిపే ఉంటుందన్నమాట. ఎరువులు వేసుకుంటూ రెగ్యులర్గా వాటరింగ్ చేసి డైలీ వన్స్ వాటరింగ్ చేయాలి, ఎండలోనే పెట్టాలి. ఎందుకంటే ఏజ్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉన్న కొద్దీ వాటికి సన్లైట్ ఎక్కువ కావాలన్నమాట. సో సన్లైట్ ఇచ్చుకుంటూ రెగ్యులర్ వాటరింగ్తో యూ కెన్ మెయింటైన్ ఏ ట్విన్ ట్రంక్ స్టైల్. ఓకే మేడం, మరి ట్విన్ ట్రంక్ స్టైల్లో బాన్సైని ఏ విధంగా పెంచుకోవాలి, మెయింటెనెన్స్ ఏ విధంగా ఉండాలి అనే విషయాల గురించి చాలా చక్కగా తెలియజేశారు. మీకు ధన్యవాదాలు. నమస్తే. ఇది వాళ్ళ ఉద్యాన శోభ కార్యక్రమం. మరో చక్కని కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.